ప్రభుత్వం మారింది. ఆంధ్రప్రదేశ్లో తనకు తిరుగులేదనుకున్న వైసీపీ ఓడిపోయింది. టీడీపీ నేతృత్వ కూటమి గెలిచింది. 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చనేందుకు ఇదో మచ్చుతునకగా చెప్పుకోవాలి. జగన్ రెడ్డి నిరంతర ముఖ్యమంత్రి అనుకుని తప్పటడుగులు వేసినందుకు వైసీపీ వారికి గట్టి షాకే తగిలింది. కూటమి కట్టినందుకు టీడీపీకి ప్రయోజనం కలిగింది. ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి వైసీపీ శ్రేణులు నేతల తీరు మారిపోయింది. మునుపటి దూకుడు కనిపించడం లేదు. ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆదేశాలను సైతం పక్కన పెట్టి సేఫ్ గేమ్ ఆడేందుకు ఫైర్ బ్రాండ్ నేతలు వెనకాడటం లేదు. ముందు మన సంగతి చూసుకుందాం, పార్టీ సంగతి తర్వాత చూద్దాం, మరోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రత్యర్థుల పని పడదాం అన్నట్లుగా 3 సూత్రాల పథకాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో వీర లెవెల్లో వీరావేశంతో షో చేసిన వారిలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ దాదాపుగా సైలెంట్ అయిపోయారు. మొదటి రౌండ్లో జైలుకు వెళ్లిన వారిలో వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి ఉన్నారు. అందులో పోసానికి ఇటీవలే బెయిల్ రాగా వంశీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితుల్లో వైసీపీ నేతలు మౌన రాగాలు ఆలపిస్తున్నారు. జగన్ రెడ్డి అప్పుడప్పుడు జనంలో కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు దూకుడుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు రోజువారీ ఎండగడుతూ ఉద్యమాలు చేయాలని ఎదురు చూస్తున్నారు. కింది స్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. ఇప్పటికిప్పుడు జగన్ రెడ్డి ఆదేశాలు పాటించేందుకు ఎవ్వరూ ఇష్టపడటం లేదు. మనకెందుకొచ్చిందిరా ఈ కర్మ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుపై విమర్శలు చేయాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు అందినా కూడా భేఖాతరు చేసిన వారిలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్యమైన నేత అని చెప్పుకుంటున్నారు. వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత తదుపరిగా ఆయనపైనే చంద్రబాబు, లోకేష్ దృష్టి పెడుతున్నారని, రెడ్ బుక్లో ఆయన పేరు ఉందని చెప్పుకోవడంతో కొడాలి అలర్ట్ అయ్యారు. 5 ఏళ్ల పాటు చంద్రబాబును తిట్టిన తిట్టకుండా తిట్టిన కొడాలి నాని ఎవ్వరూ రెచ్చగొట్టినా రెచ్చిపోవటం లేదు. చాలా మర్యాదగా సంయమనం పాటిస్తున్నారు. కొడాలి నాని ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ఉంటున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చేరే వరకు కూడా ఆయన ప్రభుత్వాన్ని ఒక్క మాట అనలేదు. వంశీని జగన్ పలుకరించేందుకు జైలు దగ్గరికి వచ్చినప్పుడు కొడాలి నాని అక్కడే ఉన్న మీడియా ప్రశ్నలకు రెచ్చిపోలేదు. ఎంతో ఓర్పుగా, నేర్పుగా సమాధానం చెప్పారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు కొడాలికి బాగానే అర్థమయ్యాయి. కొంచెం రెచ్చిపోయిన గంటల వ్యవధిలో జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని కొడాలికి అర్థమైంది. పైగా ఒకప్పుడు తన కంచుకోటగా ఉన్న గుడివాడే బీటలు వారింది. తనకు ఘోర పరాజయాన్ని అందించింది. తన వాళ్ళు అనుకున్నవారు, తను పోషించిన వాళ్లే తనకు వ్యతిరేకంగా పనిచేసి పనిగట్టుకుని ఓడించారని గ్రహించిన తర్వాత కొంతకాలం నియోజకవర్గం జనానికి దూరంగా ఉండాలని కొడాలి నాని డిసైడ్ అయ్యారట. ప్రభుత్వ చర్యలతో తాము ఆర్థికంగా కూడా దెబ్బతింటున్నామని కొడాలి నాని గ్రహించారు. అందుకే ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉండటం ముఖ్యమని, జగన్ రెడ్డి ఆదేశాలు పాటించడం ఇంపార్టెంట్ కాదని నాని నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు మౌనంగా ఉందాం, అవకాశం వచ్చినప్పుడు చూద్దాం అన్నది కొడాలి సహా చాలా మంది ట్రెండ్. అయినా అందులో తప్పేముంది? తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.